బాబు చిన్న ఏంది కాఫీ ఏమవుదు అని ఎందుకు కూకే వస్తున్నావు వీడికి నీ మొక్కన ఇంకోసారి చెప్పి నడు వీడికి బయటికి ఎంత దగ్గర చేసుకుందామన్నా దగ్గరికి రావట్లేదు. ఒక సవతలిలాగే చూస్తున్నాడు. వాళ్ళ అమ్మలా చూసుకుంటున్నాను, వండే పెడుతున్నాను, తినట్లేదు కూడా. వాళ్ళ నాన్నగారేమో వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇంకో 4 నెలలు అయితేనే కానీ రారు. తనకేమైనా అయినా నన్నే వాళ్ళ నాన్నగారు అంటారు. ఇదంతా నా కర్మ. ఒక మనిషిలా కూడా చూడట్లేదు. అమ్మ నువ్వు ఉన్నప్పుడే మంచిగా చూసుకునేదాన్ని. నాన్న అయితే ఇంకో పెళ్లి చేసుకుని ఒక ఆమెను తెచ్చిన ఇంట్లోకి. ఆమె అయితే అసలుకే మంచిగా చూసుకోవట్లేదు నన్ను. ఉంటే మంచిగా లేదమ్మా. బాబు టిఫిన్ అయిపోయింది, తినేసి వెళ్ళు. టిఫిన్ అదే మళ్ళీ చిన్న టిఫిన్ ఏమద్దు. ఏం జరుగుతుంది అసలు నా లైఫ్లో? నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేదు? తన వయసు నా వయసు ఒకటే కదా. ఏదో నా పరిస్థితి బాగోక ఇక్కడ ఉన్నాను. ఎంత మంచిగా చూసుకుందామన్నా తన నా మాట ఆలకించట్లేదు. ఏం చేయాలో ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నా కర్మ. కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్. ఏంటి మీనా ఇది? ఇప్పుడే ఆ గదిలోకి వచ్చా? అప్పుడే ఇన్విటేషన్ వద్దురా. అరే ముఖం నేను చూడలేనురా. వద్దురా, ఇంటికి వెళ్ళలేనురా. వద్దురా, ముఖం చూడాల్సి వస్తుంది. చాలా కంగారుగా ఉంది. మన ఇప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. ఫిజికల్ ఇంటిమేషన్ నాకు ఇప్పుడు వద్దు. ఏమైనా తిన్నాడో లేదా ఏమైనా తీసుకొస్తాను. బాబు బాబు చిన్న భోజనం చేద్దాం లేదు? ఏమొద్దు నాకు. కొంచెం తెద్దు. ఏమొద్దు పో. తాగొచ్చా కదా, ఏమైనా తిన్నావా లేదు? ఏమొద్దన్నగా. కొంచెం ఎల్లు. వద్దేమొద్దు పో. ఇడికెళ్ళు. ఎల్లు ఇడికెళ్ళు. ఏమొద్దు నాకు. నువ్వు ఆడికి పెళ్ళామే, నాకేం కావు. ఎల్లు. నువ్వు మా అమ్మవు కాలేవు. ఎల్లు. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వు నా మా అమ్మ ఎప్పుడు కాలేవు. వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళి. హలో నేను ఇట్లానే ఉన్నా బయటిగా. అదే ఇప్పుడు రాలంటా నేను.
ఇట్లా కొంచెం పని ఉంది. అవునా, సరే అయితే సాయంత్రం రాపోదాం. నేనా అన్న ఆడొద్దురా అయ్యా, షో చేస్తాడు. సరే తీసుకురా మనం వెళ్దాం రా. లైన్ ఉండరు మళ్ళీ వేస్తాగా నీకు. నా రూమ్లోకి ఇవ్వడమని చెప్పి నీకు ఎందుకు వద్దు నా రూమ్లోకి? ఆయన మా అమ్మ చీర ఎందుకు కట్టుకున్నాను? ఇప్పే మా అమ్మ చీర ఎందుకు కట్టుకున్నాను? మా అమ్మ చీర ఎందుకు కట్టుకున్నాను? మా అమ్మ చీర కట్టుకుని హక్కు నీకు లేదా? ఇప్పే ఈ చీర ఇప్పేసే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత అవమానించినా కానీ నా దగ్గర కావాలని చూస్తుంది. ఆయన మా నాయనేమో చాలా పెద్దోడు, ఈమెమో ఏదిగినా చిన్నది. అసలు ఎందుకు పెళ్లి చేసుకుంది ఈమె? సార్ అడుగుతా. ఆయన నేను గినంగా చాలా రాత్రి తాగేసి వస్తే గినంగా మంచిగా చూసుకుంది. అసలు ఎందుకు చూసుకుంది? ప్రాబ్లం ఏంది అసలుకి? మా నాన్న ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆయన నేను గినంగా చాలా మూర్ఖంగా ప్రవర్తించిన. ఒకసారి అడుగుతా, మా నాన్న ఎందుకు పెళ్లి చేసుకుంది? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఆయన నీకు కొంచెం అన్న సిగ్గుందా అసలు? నీ ఏజ్ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి? నీది నాది ఒకటే ఏజు. మా నాన్నేమో అంత పెద్దోడు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు మా నాన్న? అసలు మాట్లాడేదో ఒకటి, ఏడుస్తావు. మా అమ్మ మా నాన్న చాలా అప్పుల్లో ఉన్నారు. అలాంటి టైంలో మా నాన్నగారు మీ నాన్నగారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఒకరోజు అప్పడానికి వచ్చేటప్పుడు మీ నాన్నగారు నన్ను చూశారు. మా 10 లక్షలు మాకు ఇవ్వండి అంటే మా నాన్నగారు ఇవ్వలేమన్నారు. ఇప్పుడప్పుడే సరే తిని మీ ఇంట్లో అమ్మాయి ఉంది కదా, మీకు కూడా సంబంధం రావట్లేదు కదా, నాకు మా ఆవిడ లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చెయ్యండి అని చెప్పారు. మా అమ్మ మా నాన్న నాకేదో సంబంధం వచ్చేసింది అనేసి వయసు కూడా చూడకుండా మీ నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేసేసారు. మీ నాన్నగారు పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేశారు. చాలా సార్లు నీకు చెప్దామని దగ్గరికి వచ్చాను, నువ్వు ఏ రోజు కూడా నా బాధ అర్థం చేసుకోలేదు. మీ నాన్నగారి నుంచి నాకే సంతోషం లేదు, ఏ సుఖము కూడా లేదు. నా ఏజ్ కూడా వీరికి చాలా సార్లు చెప్దాం అనుకున్నాను, అర్థం చేసుకుంటామని, కానీ నన్ను ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు చీకుడుతూ తిడుతూనే ఉన్నావు. నేనున్నా కదా. విజయ్, ఈ విషయం మీ నాన్నకు తెలుస్తుంది. ఆయనకేం తెలియదు. ఆయనకు తెలిసేలోపు మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
నువ్వు తొందరగా వెళ్ళి అల్మారున్న బట్టలు డబ్బులు తీసుకుని సర్దేసిపో. తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. మరి మీ నాన్న ఊరుకుంటాడా? నేను ఏం కాదు, ఏం చెప్పినా నేను చూసుకుంటా. సరే వెళ్ళి సర్దుకో. సరే. ఉమ్.